కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం ఆ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వరంగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుకాసులు బరిదగించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారని అంటున్నారు. నదీ గర్భం గట్టు అన్న తేడా లేదు. భారీ యంత్రాలతో లోతుగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కల్పించిన ఉచిత ఇసుక విధానం వెసులుబాటును కొందరు ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మార్చుకొని వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. గట్లను కూల్చివేసి చెట్లను తొలగించి మరీ శాండ్ దందా సాగిస్తున్నారు. ఇంతకీ ఇసుక మాఫియా చెలరేగిపోతున్న ఆ జిల్లా ఏది? అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణమేంటి? వాజ్ ది స్టోరీ. వాగైన వంకైన చెరువైన ఏరులైన ఆఖరికి సముద్ర తీరమైన తమకేంటి ఇసుక దొరకాలే కాని దోచేయడమే తరువాయి అన్న చందంగా తయారైంది శ్రీకాకుళం జిల్లాలో కొందరి కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి. ఇసుక తోలేందుకు చేస్తున్న దంతాలు అన్నీ ఇన్ని కావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీపై అప్పటి అధికార పక్షం వైసీపీని వేలెత్తి చూపిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాకపోతే ఆ స్థాయిలో లేకపోయినా నొక్కుడు మెక్కుడే ధ్యేయంగా పెట్టుకున్నారని అంటారు. మనుషులకు జలమే జీవం అన్నట్లు రాజకీయ నేతలకు ఇసుకే ఇంధనం, అదే మేతగా మారింది. వారి అక్రమ సంపాదనకు ఇదో ఆదాయ వనరు. కొన్ని చోట్ల శాండ్ మాఫియాతో చేతులు కలిపి మరీ దోచేస్తున్నారన్న ఆరోపణలు సిక్కోలు జిల్లా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో నిమగ్నం అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ శాసనసభ్యుల తీరు మారటం లేదు. చెప్పేవారు అలానే చెప్తారు, చేసేవారు అలానే చేస్తారు అన్న విధంగా తయారైంది ఇసుకాసురుల పరిస్థితి. ఎమ్మెల్యేలకు ఇసుక దందాకు నాగావళి, వంశధార నదులు వరంగా మారాయి. రాత్రి పగలు తేడా లేదు. టిప్పర్లు, ట్రాక్టర్లు ఇలా యథేచ్ఛగా లూటీ జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ఇసుకాసురులు ఏకంగా రోడ్లనే నిర్మించారని అంటారు. నదీ తీరం వరకు వాహనాలు వెళ్లేందుకు ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులకు అన్నీ తెలుసు. అయినా అసలు అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే ఏమవుతుందో వారికి బాగా తెలుసు. అందుకే తమకెందుకులే అని చూసి చూడనట్టు అంటి ముట్టనట్టు వ్యవహరిస్తే ఏ తంటా ఉండదని భావిస్తున్నారు. కడుపులో చల్ల కదలకుండా పనిచేస్తే జీతం వస్తుంది. అంతో ఇంతో అక్రమాల్లో వాటా ఇస్తారని కొందరు అధికారులు తమ చేతులకు మట్టంటకుండా పనిచేస్తున్నారు. కాదు కూడదు నిబంధనలు, రూల్స్ అంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారేమోనన్న భయంతో మిన్నకుండిపోతున్నారని ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు సిఫారసు లేఖలకు సైతం ప్రజాప్రతినిధుల ప్రైవేటు పిఏల ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు తాము చేసినట్టు అవినీతిని గుట్టుగానే సాగిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని దారి తప్పుతున్న ఎమ్మెల్యేలను మందలిస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును చక్రవడ్డీతో రాబట్టుకోవాలంటే ఆ మాత్రం చేతివాటం ప్రదర్శించాలనే భావన శాసనసభ్యుల్లో కనిపిస్తోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో జరిపిన ముఖాముఖిలో సిక్కోలు జిల్లా నుంచి ఇద్దరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారని సమాచారం. తీరు మారుకుంటే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారంటూ కాస్త గట్టిగానే హెచ్చరించినట్టు జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది. అయినా వారి తీరు మారలేదు. జిల్లా శాసనసభ్యుల వ్యవహారాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది. గత వైసీపీ నేతలకు తామేమీ తక్కువ కాదు అన్నట్టు దందాలు చేస్తున్నారని అంటారు. ఏడాది తిరక్కు ముందే ఎమ్మెల్యేల పొలిటికల్ కరప్షన్ పీక్స్ కి చేరిందనే ప్రచారం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న దందాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయంటారు. మరోవైపు ఇటీవల ఓ ఎమ్మెల్యే కొత్తగా మరో నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఇందుకోసం స్థానిక తహసీల్దార్ ఆఫీసులో నిరభ్యంతర ధృవీకరణ పత్రం, ఎన్ఓసీ కోసం చేసిన దరఖాస్తును పెండింగ్ లో పెట్టారు. తనకు తెలియకుండా ఎన్ఓసీ ఇవ్వొద్దని లోకల్ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించడంతో ఆ ప్రజాప్రతినిధి కళ్లు బైర్లు కమ్మాయి. ఇద్దరు ఒకే పార్టీ అయినా వసూళ్ల దందాలో మాత్రం తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్న విధంగా వ్యవహారం ఉంది.
అయితే ఎంతటి వారైనా తమకు రావాల్సిన వాటా ఇస్తేనే పని జరుగుతుందని తోటి కూటమి ఎమ్మెల్యే సదరు శాసనసభ్యుడి దృష్టికి తీసుకురావడంతో కొంత చెల్లించి ఎన్ఓసీ తీసుకున్నారని సమాచారం. ప్రజాప్రతినిధుల దోపిడీ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని గీత దాటుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. లేని పక్షంలో పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాబుగారు బహుపరాక్ అంటున్నారు సిక్కోలు వాసులు. శాండ్ దందాపై పాలకపక్ష పెద్దలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.